సువార్త దీపము యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో రక్షకుడు యేసుక్రీస్తు నామమున శుభాభివందన తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన అమూల్యమైన కృపతో గత సంవత్సరం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశపెట్టేందుకు గాను దేవుడికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్థితులు చెల్లింపబద్ధమై ఉన్నాము. కావున ఈ యొక్క సమయంలో మీ అందరికి కూడా ఈ యొక్క సువార్త దీపము యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నూతన సంవత్సరంలో నూతన సందేశమును మనం ధ్యానం చేద్దామా? ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయం 22వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకుని వాళ్ళని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఈ యొక్క మాటను కనుక ఆలోచన చేసినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి, అలాగే దేవుని దగ్గరగా దేవుని హత్తుకొని జీవించేటువంటి విధానంలో మరి మనిషి జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. అందుకే ఈ మాట ఆ యొక్క ఇశ్రాయేలుకు ఆనాడు దేవుడు చెప్తుండగా, ఈనాడు యొక్క నూతన సంవత్సరంలో మనకు దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి, రెండవదిగా ఆయన యొక్క మార్గంలో మనం నడవాలి, ఆయన దగ్గరగా ఉండి ఆయన సమీపంగా ఉండి మరి ఆయన హత్తుకొని జీవించాలని దేవునికి వాక్యం సెలవిస్తున్నది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో అంటూ ఉన్నాడు, నేను భయపడుతున్నాను, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా ఈ కార్యం నూతన పరచము అంటూ ఉన్నాడు. దేవుడు నూతన కార్యములు చేయడానికి ఒక నూతన సంవత్సరంలో సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబం యొక్క జీవితంలో ఏ భేదము లేకుండా ఒక నూతన సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని తన యందు దృష్టి ఉంచుకొని మనల్ని కాపాడే విధంగా మరి యొక్క నూతన సంవత్సరంలో సిద్ధపడుతూ ఉన్నారు. మనము కూడా ఆయన సమీపంగా ఉండి ఆయన యొక్క మార్గం నడవడానికి సిద్ధపడుతూ ఉండాలని దేవునికి వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. అందుకే ఒక మాట చదివిస్తూ ఉన్నాడు, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరచుము, సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకముకు తెచ్చుకొనుము అంటూ ఉన్నాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరం తెలుసుకుండగా దానిని తెలియజేయము, కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడు. ఒకవేళ మానవులు మనము, మనుషులమైనటువంటి మనము ఏ కొద్ది కారణం చేత దేవుని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే, కొద్దిగా కోపించి తర్వాత తన యొక్క ప్రేమను చూపించడానికి, తన యొక్క వాత్సల్యతను చూపించడానికి, మన తన కృపను చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు భక్తుడు, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకంగా తెచ్చుకొనుము అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుట్లారా, మరి దేవుడు చూపించే యొక్క ప్రేమకు, దేవుడు చూపించే యొక్క వాత్సల్యకు నీవు కూడా అర్హతగా ఉండాలి. నీవు కూడా అటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి ఈ యొక్క నూతన సంవత్సరంలో. అందుకే భక్తుడు అంత స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరచుము, సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకముకు తెచ్చుకొని అంటున్నాడు. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును, ఈ సంవత్సరం ముందు దాని అంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడంటే, నువ్వు పంట వేయకుండానే పంట వస్తుంది. ఒక మొదటి సంవత్సరంలో దాని నుండి కలిగే పంట నుండి రెండవ సంవత్సరంలో భోజనం చేస్తావు, భుజిస్తావు అంటూ ఉన్నాడు దేవుడు. అది సాధ్యమా అంటే, మానవులు అంటే మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తంలో సాధ్యమే.
ఎందుకంటే నీకు తెలియకుండా, నీవు గ్రహింపు లేకుండానే, నీకు తెలియకుండానే దేవుడు అటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే ఆ మాట ఉంటున్నాడు, ఈ సంవత్సరం ముందు దాని అంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. ఎంత గొప్ప మాట అండి, ఎంత ఆశీర్వాదకరము కదా. ఒక సంవత్సరము నువ్వు పంట వేయకున్నా, ఒక సంవత్సరంలో నువ్వు నాటకపోయినా, ఒక సంవత్సరంలో ఒక పండ్ల తోట వేయకపోయినా, అది కాపు కాయకపోయినా, దేవుడు ఒకవేళ నీకు తెలియకుండానే దాని నుండి కాపును కాసి నీ ఇంటికి తీసుకువచ్చి నీకు ఆశీర్వాదకరంగా ఇస్తాడని నూతన సంవత్సరంలో చాలా చదివిస్తూ ఉన్నాడు. అంత గొప్ప మాట చదివిస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు, ఈ సంవత్సరం ముందు దాన్ని అంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరం ముందు మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. అర్థమైందా ప్రియమైన దేవుని పట్ల? దేవుడు తలుచుకుంటే, దేవుడు నీ యందు కృప చూపితే, దేవుడు మన యందు కనుక తన యొక్క దయను చూపించినట్టయితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే మూడవ సంవత్సరం ముందు మీరు పంటను వేస్తారు, మూడవ సంవత్సరం ముందు మీరు విత్తనం విత్తి చేలు పంటను కోస్తారు. ద్రాక్ష పండ్ల కావచ్చు, మామిడి పండ్ల కావచ్చు, వివిధమైన పంటలే కావచ్చు, నీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఏ పంట నువ్వు వేసినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క పంటను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడని ఇక నూతన సంవత్సరంలో దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు. అవును కదా, గత సంవత్సరం అంతయు ఎన్నో ఇబ్బందులతో, ఎంతో ఆటుపోట్లతో, ఈ కరోనా అటువంటి దానిని మనం చూస్తూ ఉన్నాము. ఎంతోమంది ఆ కరోనా బారిన పడి మనకు తెలిసినటువంటి ప్రియులు కానీ తెలిసినటువంటి వారి సైతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నశించిపోయినటువంటి దినాలు మనం చూసాము. అయితే ఇక నూతన సంవత్సరంలో, ఇక నూతన దినమున నీవు అడుగు పెట్టావంటే అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క దయ. అందుకే సంవత్సరమును మనకు ఒక దయా కిరీటంగా కలుగజేసి ఉన్నాడు ఇక నూతన సంవత్సరమును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క మాటను ఆలోచన చేసినట్టయితే, అవును కదా, దేవుడు తలుచుకుంటే, దేవుడు కనుక మా మీద దృష్టి ఉంచితే, ఆయన ఉంచడం వల్లే, ఆయన కృప చూపించడం వల్లే మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టామనే ఒక ఆలోచన నీకు వస్తుంది. ఆయన కృపలో చూపించకపోతే మనము ఎలా ఉండేవారమో నాకు తెలియదు. కానీ దేవుడు యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఇక నూతన సంవత్సరపు యొక్క విందులు కానీ లేకపోతే ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నామంటే దేవుని యొక్క కృప అయి ఉన్నదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలో ఉన్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునండి అంటూ ఉన్నాడు. ప్రతి విషయమందును దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమందును దేవుడిని మన ఎడలో చూపిన కృపకు మనము ఆయనకి ఎంతో రుణస్థులుగా ఉంటాము. కాబట్టి ఆ యొక్క విషయంలో అంటున్నాడు, ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును మీకు మేడలో ఉన్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకుని అంటున్నాడు. కాబట్టి దేవుడు అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించడానికి ఒక నూతన సంవత్సరంలో నిన్ను కొన్ని విషయాలు అడుగుతున్నాడు. ఏమిటో చెప్పరా, నువ్వు నా యందు విశ్వాసం ఇచ్చు, ఒక ఉపదేశమందును బోధకులు చేసేటువంటి వారు మా నాపోటి దేవసేవకులు ఎవరైతే ఉన్నారో వారి సైతం కూడా సత్య సంబంధమైన రీతిగా బోధించాలి. వారు కూడా సత్య సంబంధమైన రీతిగా వాళ్ళు నడవాలి. వాళ్ళు నడిస్తే కదా, వాళ్ళు బోధిస్తే కదా సత్య సంబంధమైన మార్గం మీద తెలిసేది. కాబట్టి ఉపదేశ సంబంధంలో, జ్ఞానమందును సమస్తం కూడా మీరు ఎలాగ అభివృద్ధి పొందాలో దానిని చూసుకోండి అంటున్నాడు. 10వ వచనంలో అంటున్నాడు, 2 కొరింథీ 8:10 అంటున్నాడు, ఇందుని గురించి నా తాత్పర్యం చెప్తున్నాను, సంవత్సరం క్రిందట నీ కార్యము చేయిందే కాక చేతలు పెట్టుట ఎందుకు కూడా మొదటి వారు ఏంటన్నా మీకు మేలు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదైతే ఇక నూతన సంవత్సరంలో గత సంవత్సరం చేయలేకపోయావో ఆ యొక్క సంగతి గురించి ప్రస్తావిస్తూ ఈ సంవత్సరం నువ్వు తలపెట్టు.
ఈ సంవత్సరం ఆ పని చేయడానికి కూడుకొను. ఈ సంవత్సరము ఆ పని సంపూర్ణ చేయడానికి గాను నువ్వు నడుము బిగించాలని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అందుకే అంటున్నాడు, గత సంవత్సరం కిందటనే ఈ కార్యం చేయడం అంతేకాక తలపెట్టేందుకు కూడా మొదటి వారు ఉండడం మీకు మేలు. కావాలి తలపెట్టడానికి సిద్ధమైన మీలో మనసు మీలో ఎలా కలిగిన అలాగే మీ కలిపి కల సంపూర్తి మీరు ఆ కార్యంలో ఇప్పుడు నెరవేర్చమంటున్నాడు. కాబట్టి ఆ కార్యం ఏదైతే ఉందో దాన్ని చేయడానికి సంపూర్ణమైన సిద్ధ మనసుతో నువ్వు ఆ యొక్క పనిని ముగించాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని సృష్టిస్తున్నాను అంటున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడండి? మన కోసం కాదా? నూతన సంవత్సరంలో అక్కడ క్రొత్త ఆకాశము కొత్త భూమిని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే, అక్కడ క్రొత్త ఆకాశము కొత్త భూమిలో నువ్వు నివసించాలంటే దేవుడు చెప్పిన మార్గము, దేవుడు ఇచ్చిన నిబంధన, దేవుడు చెప్పినట్టు వాక్యానుసారంగా జీవించటే మనము చేయవలసినటువంటి ప్రథమ క్రియ. కాబట్టి ప్రియమిత్రులారా, ఇదిగో నేను కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టిస్తున్నాను. అయితే 66:2 అంటున్నాడు, నేను సృజింపబో కొత్త ఆకాశము కొత్త భూమి లయము కాక. అంటే ఈసారి చేసేటటువంటి సృష్టి ఏమాత్రం కూడా లయం కాదు, ఏమాత్రం కూడా నశించిపోదు. కాబట్టి ఆ యొక్క సన్నిధిని మీరు నిలబడాలంటున్నాడు. కొత్త ఆకాశము కొత్త భూమి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రదేశంలో నువ్వు నిలబడాలి. ఆ యొక్క సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధించాలని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామం నిలిచిన అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మనసుతో అటువంటి కొత్త ఆకాశము కొత్త భూమితో కూడినటువంటి యొక్క లోకమును నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట ప్రకారంగా సత్య సంబంధమైనటువంటి నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 61 అధ్యాయం 2-3 వచనంలో అంటున్నాడు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదిన దినమును ప్రకటించుటకును. చూడండి ప్రియమైన ఏమంటారా, యెహోవా హితవత్సరమును చేయడం సిద్ధంగా ఉన్నాడని పాత నిబంధనలో. అంటే హితము మంచి తన్ని హితము అంటారు కదా, నాకెంతో దగ్గరస్తులని. అలాగే ఇది కూడా హిత సంబంధమైనటువంటిది, అంత మంచి సంబంధమైన రీతిగా ఉండేటటువంటి యొక్క మాటతో యొక్క సంవత్సరమును మొదలుపెడుతూ ఉన్నాడు దేవుడు. మంచి సంవత్సరముగా మనకి ఇవ్వబోతున్నాడు. మంచి సంవత్సరములో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి దీవించడానికి ఆయన సిద్ధపడుతూ ఉండగా అటువంటి ఆశీర్వాదములు అటువంటి దీవెనలు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఇక కరోనా అనేటువంటి యొక్క మహమ్మారిని యొక్క నూతన సంవత్సరంలో తన అమూల్య కృప చేత తన అమూల్య రక్తంతో ఆయన నిర్మూలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు జీవించాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రమ్మని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది. ఇంకేమంటూ ఉన్నాడంటే, ఇగో దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్న యొక్క మాట ఏమంటున్నాడంటే, ఇగో దుఃఖపడి వారికి ఉల్లాస వస్త్రములు ఇస్తానికి నన్ను పంపి ఉన్నాడు దేవుడు. మళ్ళీ బూడిదకు ప్రతిగా పూదండను నీ మెడలో వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము రాయడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆయన భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రములు వాకించుటకు ఆయన నన్ను పంపినారని యేసుక్రీస్తు వారు చెప్తున్న యొక్క వాక్యము మనకు బోధిస్తుంది. ఇటువంటి నూతన సంవత్సరంలో ఇటువంటి నూతనమైన వస్త్రములతో నూతనమైన యొక్క ఆశీర్వాదములతో మనము నింపబడాలి అంటే దేవుడి యొక్క సన్నిధి ఎంతో ప్రాముఖ్యము, దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్తున్న యొక్క మాట, ప్రతి ఒక్క వస్త్రమును నూతనమైన రీతిగా నూతనమైనటువంటి ఒక లోకములో నువ్వు జీవించాలంటే నూతన సంవత్సరంలో నూతన మార్పుతో నూతన ఉద్దేశంతో నూతన సంబంధమైనటువంటి ఆ యొక్క క్రీస్తు సంబంధమైనటువంటి బిడ్డగా నువ్వు మార్పు పొందాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకేమంటున్నాడంటే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న
దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ముకుటి వలన రూపాంతరం నొంది అంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఒకే విషయం అడుగుతున్నాడు, ఒకే కోరిక అడుగుతున్నాడు. ఏమంటే నీవు నూతన పరచబడాలి, నీవు పవిత్ర పరచబడాలి, నీవు పరిశుద్ధుడవై జీవించాలి. అందుకే నీవు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద అంటే మన ముందు గొప్పగా మాట్లాడతారు, వెనకెళ్ళిన తర్వాత వేరే విధంగా మాట్లాడతారేమో మానవ సంబంధమైన మనుషులు. అటువంటి మర్యాద మనకి అక్కర్లేదు, అటువంటి మర్యాద మనకు అక్కర్లేదు. ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదను అనుసరింపక ఉత్తమమైన మర్యాద ఏదో, దేవునికి అనుకూలమైనటువంటి మర్యాద ఏదో మనం తెలుసుకొని సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించాలని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆ సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని సత్య సంబంధమైన సువార్తను గైకొని సత్య సంబంధమైనటువంటి నిజమైనటువంటి క్రైస్తవురాలుగా ప్రతి ఒక్క వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి దేవుని యొక్క వాక్యమును దేవుని చిత్తముగా పరీక్షించి తెలుసుకొని మన యొక్క మనసును మారి నూతన మొగుటకు సిద్ధపడి రూపాంతరం పొందాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అటువంటి సిద్ధపాటుతో, అటువంటి నిర్ణయంతో, అటువంటి ఒక నిబంధనతో ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీర్మానం చేసుకొని సత్య సంబంధమైనటువంటి ఆ వాక్యం దగ్గరికి మీరు రండి, దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అంతకు మించి మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో, శరీర సంబంధమైన ఎదుగుదలలో కూడా దేవుడు ఉండి మన యొక్క కృపల కాపాడి ప్రతి ఒక్క విషయం అందులో ఆర్థిక ఇబ్బందులనేమి, ఈ వివాహ సంబంధమైన విషయంలో కానీ, సంతాన సంబంధమైన విషయంలో కానీ, విద్యకు సంబంధించిన విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు తోడ నుండి నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో. అటువంటి కూడా ఆశీర్వాదంతో కూడినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరమును మరి ఇదిగో ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆశీర్వాదంతో కూడిన నూతనమైన మార్పు నువ్వు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారు ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క మాటను నూతన సంవత్సరంలో ఆశీర్వాదములతో కూడిన నూతనమైన మార్పు మరి దేవుడు కోరుతున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో. ఆ యొక్క మార్పును నువ్వు ఈ నూతన సంవత్సరంలో తీర్చుకొని దేవునికి ఒక దేవునికి ఇచ్చు బహుమానాన్ని నువ్వు పొందాలని దేవుని యొక్క గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి నూతనమైనటువంటి మార్పు నుండి క్రీస్తును అంగీకరించి తన సంఘమైనటువంటి క్రీస్తు సంఘము లేకపోతే తన రాజ్యమైనటువంటి క్రీస్తు రాజ్యంలో చేర్చబడి నిజమైన క్రైస్తవురాలుగా మీ కుటుంబంలో మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జీవించాలని మరి ఇరు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలియజేస్తూ దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మాటలను మీ యొక్క హృదయంలో ఫలింపజేయను కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు కామిన దేవా, మా యొక్క ప్రభువా, మరి గత సంవత్సరం అంతా యొక్క రెక్కల నెల కాచి కాపాడి నూతన సంవత్సరంలో మాకు దయక్రీతం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రములు నాయనా. మా యొక్క సువార్త దీపం యూట్యూబ్ ప్రేక్షకులను, మాకు ఇరు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క దేశ ప్రజలను, దేశ నాయకులను మా ప్రభావం జ్ఞాపకం చేసుకొని సమస్తం కూడా మీ యొక్క అనుకూలమైన రీతిగా పరిపాలించడానికి మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి కృపను చూపించి వివాహ విషయంలో కానీ, సంతాన సంబంధం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ సమస్తం కూడా మీ కృపలో వారికి దృష్టి ఉంచి మరి వారికి మేలైనటువంటి రీతిగా జీవించమని వారు కూడా నీ యొక్క వాక్యమును కైకొని నీ చిత్తమైనటువంటి రీతిగా నిజమైన క్రైస్తవులుగా మారి నీ యొక్క వాక్యాన్ని జీవించే కృపను కలగజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా వందనాలండి. మర్చిపోవద్దు, సువార్త దీపం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అనేకులకి సత్య సంబంధ సువార్త చేరే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కూడా నూతన సంవత్సరంలో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా వందనాలు.